టమాటా రసం అండి. టమాటా రసం చూడండి. ఇందులో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ టమాటాలను అల్లము రెండు కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం శనగపప్పు, ఇంత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు ఆ టమాటా పేస్ట్ తీసుకొచ్చి ఇందులో వేసి కొంచెం మగ్గనివ్వాలి బాగా. టమాటాలు అల్లం మీరు పేస్ట్ చేశారు కాబట్టి ఆ పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ ఏమో ఆ తాలింపులో బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత పసుపు. ఓకే. పసుపు తర్వాత ఉప్పు, పసుపు వేస్తాం కదండి. తర్వాత ఉప్పు. దీనిలో కారం వేయరా? దీంట్లో కారం వేయద్దు, మిరియాల పొడి వేస్తాం. మిరియాల పొడి వేస్తాం. మిరియాల పొడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట. మగ్గ పెట్టుకోవాలండి. భలే స్మెల్ వస్తుంది. ఇట్లా మగ్గుతుంది. ఇట్లా మగ్గుతుంది కదండి. మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం బ్లాక్ పేపర్ వేసేసేయాలి. ఇది బ్లాక్ పేపర్ అండి. ఇట్లా మిక్సీ కొట్టుకున్నాం పౌడర్. ఎంత వేసుకోవాలి దానికి సరిపడా మనం చూసుకోవడం. దాని కొలతలు ఏమీ లేవు. బ్లాక్ పేపర్ వేసాం కదండి, అందుకని ఇంకా కారం వేయరు. అదే ఘాటు, ఆ ఘాటే సరిపోతుంది. బాగా ఇట్లా మగ్గ పెట్టిన తర్వాత చూడండి బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు అండి. చింతపండు పులుసు తీస్తారు. ఇది చింతపండు పులుసు ఇట్లా పోసుకోవాలి. ఒక్కలు రాకుండా చూసుకుంటూ పోసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత పులుసు వేస్తారు. మీరు ఎంతమంది చేస్తున్నారు? 30 మెంబర్స్. 30 మెంబర్స్ 2 లీటర్స్ పోతారు వాటర్. ఇట్లా ఇప్పుడు చింతపండు పులుసు పోసాం కదండి. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు తర్వాత కొంచెం మగ్గాలి. చింతపండు పులుసు ఉడకాలన్నమాట. దానిలో టమాటాలు చింతపండు వాటర్ వేసి బాగా మరిగిన తర్వాత ఇది దించేసుకోవటమే. ఇంకేసే ఏమీ లేవు, అన్నీ వేసారు. కొత్తిమీర వేసి దించేసుకోవటమే. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చాలా బాగా వస్తుంది అనమాట. రసం ఇట్లా ఉంటే గ్లాసులు ఇట్లా మసాలాలు ఇట్లా ఉడకాలి. ఇట్లా ఉడుకుతుంటే అప్పుడు మనము చింతపండు కొంచెం మగ్గింది అనుకో, అప్పుడు ఇట్లా నీళ్ళు పోసేసుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత దించేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. చూసారా ఎలా పొంగుతుందో? ఇలా మరగాలన్నమాట. బాగా మరిగితే మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఇలా కొత్తిమీర వేసుకుని దించేసుకోవటం అండి. గుమగుమలాడే చక్కగా టమాటా రసం రెడీ అనమాట. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ చేయండి.